నమస్తే జే హౌస్ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జే హౌస్ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ దార్శిక బాలాజీ గారు. మరి ఈ రోజు ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలాజీ గారు. నమస్తే. సో బాలాజీ గారు, ఈ రోజు మా వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఆత్మహత్యలు, సూసైడ్స్. దీని గురించి చెప్తాను. ఇది మనము ఇక్కడ హైదరాబాద్లో చర్చించుకునే సబ్జెక్ట్ మాత్రమే కాదండి. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక పెద్ద సమస్య సూసైడ్. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో లాంటి వాళ్ళు కూడా దీన్ని ఐడెంటిఫై చేసి నిజంగానే దీన్ని ప్రివెన్షన్కి ఏమైనా మనం చెయ్యాలి, గుర్తించాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసిన ఒక డేట్ ఉంది. సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అని చెప్పి ఒక డేట్ ఉందండి. అంటే అంత ప్రాముఖ్యత ఈ సూసైడ్ మీద ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే దానికి పలు కారణాలు ఉన్నాయి. అదే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నామండి. నేను దాని గురించి చెప్పబోతున్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేనంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. సో దానికి సొల్యూషన్ అదేనా? అసలు సొల్యూషన్ని చచ్చిపోవడమా? ఆత్మహత్య అన్నది ఈజ్ నాట్ ఎ విష్ టు డై, ఇట్స్ యాక్చువల్లీ ఎ క్రై ఫర్ హెల్ప్. అంటే నేను చావాలి, చావును కోరుకునే ఒక ప్రక్రియ అని కాదు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవాళ్ళు. నా మొర వినలేకపోతున్నారే, ఎవరైనా నన్ను పలకరించరా, నాతో ఎవరైనా మాట్లాడరా, నా గోడు ఎవరైనా వినరా అన్నొక్క కోరికను వాళ్ళు కోరుతూ ఉంటారు. ప్రతిసారి ఒక హెల్ప్ కావాలి, నాకు ఎమోషనల్ హెల్ప్ కావాలి అని కోరుతూ ఉంటారండి. ఇది మనం అందరం గమనించాల్సిన ఒక విషయం. ఎవరైనా సూసైడ్ గురించి మాట్లాడితేనో చేస్తేనో అది వెంటనే చేసుకుంటున్నారన్నది కాదు. ఈ సూసైడల్ థాట్స్, ఫైనల్ సూసైడ్ వచ్చేది చిలికి చిలికి గాలివాన అయినట్టుగా ఏదేదో చిన్న చిన్న థాట్స్ అన్నీ వచ్చి లాస్ట్కి ఒక పొజిషన్లో నాకు ఇదే శరణ్యమేమో, ఇంకెవరు నాకు హెల్ప్ చేయడం లేదేమో అని అందరు ఇదే ఒక సొల్యూషన్ అని చెప్పి తీసుకుని ఒక పరిస్థితికి వచ్చేస్తారు. ఇదే యాక్చువల్గా జరిగే ప్రాబ్లం. ఇది కన్ఫ్యూషన్ ఇదనమాట. అందుకనే సూసైడ్ ఒక సొల్యూషన్ అని మనం అనుకుంటాం. క్షణికావేశంలో జరిగేది మాత్రం సూసైడ్ కాదు, చాలా మటుకు. మామూలుగా బాధ అంటేనే ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాంటిది సూసైడ్ అంటే మీరు అన్నట్లుగా చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది హ్యాంగ్ చేసుకుంటారు, ఇంకొంతమంది రోడ్ యాక్సిడెంట్, లేకపోతే ట్రైన్ కింద పడిపోవడం, ఇలా ఎన్నో రకాలుగా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో దానికంటే ఇది పెయిన్ఫుల్ అని అనుకుంటాము మనం. ఇప్పుడు పెయిన్ అని చెప్పగానే మనకి జనరల్గా తెలిసేది ఏంటి అని అంటే ఫిజికల్ నొప్పులు మాత్రమే మన కంటికి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. దానికే మనం రిలేట్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అ సైకలాజికల్ పెయిన్. ఈ సైకలాజికల్ పెయిన్ని కొందరు ఏమంటారంటే సైక్ ఏక్ అంటారు. ఇప్పుడు హెడేక్ వస్తే ఎలా హెడేక్ అంటామో సైక్ ఏక్ అని అంటామన్నమాట. ఈ సైక్ ఏక్ అన్నది ఏంటి అని అంటే ఎమోషనల్ పెయిన్. పెయిన్ ఆఫ్ లివింగ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద పెయిన్ ఆఫ్ డెత్ అన్న ఒక డెసిషన్కి వచ్చి వాళ్ళు ఆత్మహత్య యత్నం చేస్తూ ఉంటారు. కొందరు సక్సెస్ఫుల్ అవుతారు, కొందరు కారు. ఇది యాక్చువల్గా జరిగేది అనమాట మేజర్గా. సో నార్మల్గా లోన్లీనెస్ ఎక్కువ అవడం వల్ల, లేకపోతే అవతల వల్ల ఇబ్బందులు ఎక్కువ అవడం వల్ల ఎవరు లేరని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఈ సూసైడ్ అటెంప్ట్స్ని మనం ఎలా ముందుగానే మీరు అన్నట్లు ప్రివెంట్ చేసి వాళ్ళని వాటి దాకా వెళ్లకుండా చేయొచ్చు అంటారు? మనము ఏదైనా ఒక సంఘటన తీసుకోండి. ఇప్పుడు మనస్తాపాలు, భేదాలు, మన మనసుకి పెయిన్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందండి? మనం నార్మల్లీ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అవునా? ఎక్స్పెక్ట్ చేసింది అక్కడి నుంచి మనకు స్పందన అనుకూలంగా రాలేదనుకోండి, డిసప్పాయింట్మెంట్ అవుతుంది. ఈ డిసప్పాయింట్మెంట్ అన్నది టెంపరీ డిసప్పాయింట్మెంట్ ప్లస్ ఇంకా ఇన్సల్టింగ్ డిసప్పాయింట్మెంట్స్ ఇట్లా అని చెప్పి కొన్ని దిల్లు మీద తీసుకునే డిసప్పాయింట్మెంట్స్ చాలా ఉంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడే ఈ సూసైడల్ థాట్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు గొడవ పడ్డారనుకోండి, ఎక్కడో ఒక చోట ఒక పెళ్ళి జరిగిందని అనుకుందాం. చిన్న పెళ్ళి ఎగ్జాంపుల్ ఇద్దాం. ఈ పెళ్ళిలో ఏదో ఇరు తరఫు వాళ్ళు ఉంటారు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు ఉండి ఏదో చేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక చోట చిన్న స్పార్క్ ఎవడో ఒకడు పుట్టిస్తాడు, ఒక చిన్న గొడవ జరుగుతుంది.
ఇప్పుడు ఆ గొడవ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడున్న పెద్దలు వచ్చి ఆ గొడవని సర్దుమణికి చెప్పేసేస్తే వీడి తప్పు వీడి తప్పు అని చెప్పి ఒకటేసారి క్లియర్ చేసి చెప్పేసేస్తే ప్రాబ్లం ఉండదు. కానీ దాన్ని అలాగే నాంచేసి సరే ఈ పెళ్లి కాగానే చూసుకుందాంలే అని ఒక చిన్న ఫాల్స్తో భరోసా ఇచ్చేసేసి ఒక పర్సన్కి వీళ్ళు తన పనులు చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉండే ఆ క్రమంలో ఏమవుతుంది, ఇతని మైండ్లో ఆ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా, కంప్లీట్ అవుతుందా, నేను ఎప్పుడు నా కన్ఫ్యూషన్కి ఆన్సర్ దొరుకుతుందా, నన్ను ఇన్సల్ట్ చేసినోడిని ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తారా అన్న దాని మీద నెక్స్ట్ మాటలు జరుగుతూ వస్తాయి. ఈ ఆలోచన జరుగుతూ ఉంటుంది. వాడి పెళ్లి మీద కాన్సన్ట్రేషన్ తన సొంత ఆలోచన మీద జరుగుతుంటుంది. పెళ్లి తనతో కంప్లీట్ అయిపోతుంది, వెంటనే వీడు అక్కడికి వెళ్తాడు. నా సంగతి ఏంటి తేల్చు అని చెప్పి వెళ్తాడు అనుకోండి. అక్కడ ఉన్న పెద్దలు ఏం చేస్తారు, నీ సంగతి ఏం తెలిసేది, నేను అది అయిపోయింది కదరా, నిన్ననే మొన్ననే అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు దాన్ని పెట్టుకొని పాకులాడుతున్నావు, వదిలేసే లైట్ తీసుకొని చెప్పేస్తారు. అంటే దాని అర్థం ఏంటి, అగైన్ హీ ఈజ్ ఇన్సల్టెడ్, రైట్? సో అంటే నాకు జరిగిన విషయాన్ని మీరు ఇంత లైట్ తీసుకుంటారా అని చెప్పి ఇతనేం చేస్తాడు, ఇతని బలగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాడు. సో దెర్ ఈస్ అన్ యాంగర్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ బిట్వీన్, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక యాంగర్, ఒక హెల్ప్లెస్నెస్. అంటే ఇతని ఫోర్స్ ఎంత ఉందో అని తీసుకొని వస్తాడు, వాళ్ళ మీద దాడి చేయకపోతే ఇది ఏమైపోతుంది, ఒక ఈగో కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరి ఈగో బలంగా ఉంటే ఆ ఈగో గెలిచిపోతుంది. అక్కడ అయిన తర్వాత హర్ట్ అయిన ఈగో ఉంటుంది కదా, అది ఇప్పుడు ఆ ఈగోని సాటిస్ఫై చేయడానికి దారి వెతుకుతూ ఉంటుంది. ఆ దారి వెతికే క్రమంలో బలహీనపడ్డారనుకోండి, దే గో ఇన్ ఫర్ ద విత్డ్రావల్ సిమ్టమ్స్. ఎట్లా, ఈ సమాజం నాకొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేస్ట్ క్యారెక్టర్స్, దేనికి పనికి రానోళ్ళు అని చెప్పి దానికి వెళ్తూ ఉంటారు. ఇది నాంది అనమాట. నేను ఈ సమాజానికి పనికిరాను అన్నొక సందేశాన్ని ఏ సంఘటన ఇస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఆ పర్సన్కి ఎవరు ఓదార్పు చెప్పలేదు, అది అలాగే పోతుండి ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరగేసి మళ్ళీ ఒకసారి దాన్ని పునరుద్ఘాటన చేసి ఆ ఎపిసోడ్ని మళ్ళీ ఎప్పుడైనా ప్రారంభించినప్పుడు ఎక్కువ స్నబ్బింగ్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు అగైన్ హీ విల్ బీ ఐసోలేటెడ్. ఆ ఐసోలేషనే లోన్లీనెస్కి మొదటి స్టెప్ అన్నమాట. ఆ స్టేజ్ నుంచి స్లోగా డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ స్టేజ్లో వన్ ఆఫ్ ద స్టేజెస్ ఇస్ అటెంప్ట్ టు సూసైడ్. ఎప్పుడైతే మనకి ఆ ఏదో ఒక పాయింట్ నుంచి మనం ఒక బ్రేక్ తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూయింగ్ చేసి వాళ్ళతో పాటు మాట్లాడి మనసులో ఉన్నదాన్ని బయటికి ఒకసారి కక్కిచ్చేసాం అనుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కానీ చూసుకుంటుంటే అంటే దీనివల్ల ఒకళ్ళు ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒకళ్ళు సూసైడ్ చేసుకోవడానికి మిగతా వాళ్ళు కూడా కారణమవుతున్నారు, వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. సామూహిక ఆత్మహత్యలు అని చెప్పి ఈరోజు నిన్నట్టు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక తంతు. కొన్ని సందర్భాల్లోనైతే ఒక జపాన్లో కానీ, చైనాలో కానీ, కొరియాలో కానీ కొన్ని కల్ట్స్ ఉన్నాయి, సూసైడల్ కల్ట్స్ అని చెప్పి. వాళ్ళంతా డిసైడ్ చేసుకుంటారు, ఈ పర్టికులర్ డే రోజు నేను సూసైడ్ చేసుకుంటున్నాము అని చెప్పి డిసైడ్ చేసుకొని అందరూ ఒకటేసారి సూసైడ్ చేసుకుంటారు, మాస్ సూసైడ్స్. సో ఏ సూసైడ్ అయినా కూడా వాళ్ళు చచ్చిపోతారేమో కానీ మిగతా ఉన్నోళ్ళందరినీ సావగొట్టేస్తారండి. ఇది గ్యారంటీ. ఇది ఎవరైనా ఉండనిది, ఆడ కానీ మగ కానీ చిన్న కానీ పేద కానీ గొప్ప కానీ ఎవరైనా ఉండని, పెద్ద తేడా లేకుండా ఈ ప్రాబ్లం అవుతుంది. అయితే రెండవది ఏంటి, సామూహిక ఆత్మహత్యలు ఇటీవల మనం పేపర్లో చాలా చూస్తున్నాం. కుటుంబం ఒకటేసారి వెళ్ళిపోవడం. అంటే వీళ్ళు ఇంట్లో కూర్చొని ఒకసారి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ డిస్కస్ చేసేది ఎట్లా చేస్తారంటే కన్స్ట్రిక్టెడ్ మైండ్ అని అంటాం దాన్ని మనం. కన్స్ట్రిక్టెడ్ మైండ్ అంటే ఏంటి, ఒకటా నొప్పి భరించి సమాజంలో బ్రతకాలి, లేదా నొప్పిని వదిలిపెట్టి సమాజం నుంచి ఎస్కేప్ కావాలి. దీనికి ఇంకొక సైకలాజికల్ టర్మ్ కూడా ఉంది, ఎస్కేప్ని ఎగ్రెషన్ అని చెప్పే సైకలాజికల్ టర్మ్ కూడా ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, కలిసిగా ఆలోచించినప్పుడు, సరే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, మా భార్యాభర్తలు పిల్లలు ఉన్నారు అనుకుందాం, ఏదో ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టారు, ఒకటేసారి లాస్ వచ్చింది, అప్పుల పాలు అయిపోయారు. సరే అప్పుల పాలు అయిపోయారు, అంతవరకు హ్యాపీస్. దీని తర్వాత అప్పు తీర్చాలి కదా, ఏదో ఒక రకంగా తీర్చాలి అప్పు. ఈ తీర్చడానికి ఎదుటి మనిషి దగ్గర ఉండి చేసే ధైర్యం లేకపోతుంది. నేను చచ్చిపోతే నా భార్యని అడుగుతాడు, నా భార్య చచ్చిపోతే ఆ పిల్లల్ని అడుగుతారు, అందుకని బెస్ట్ నలుగురం ఒకటేసారి చచ్చిపోతాం. ఈ సామూహిక హత్యలో వచ్చిన పెద్ద చిక్కు ఏంటి అని అంటే, ఎవరో ఒక్కళ్ళు గైడ్ చేస్తారు అందరినీ,
ఇప్పుడు నేను పెద్దని, నేను చచ్చిపోతున్నా, మీరు ముగ్గురు నాతో పాటు సావాలి అని చెప్పాలి. కానీ దాన్ని దమ్ము ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము వీళ్ళకు ఉండదు, పొజిషన్ కూడా ఉండదు. సో అంచేత వాడు చెప్పిందే వేదం అని చెప్పి ఒకటే దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అండ్ బ్యాడ్. బాలాజీ గారు, ఈ మాస్ సూసైడ్స్ కానివ్వండి, లేకపోతే గేమ్స్ దేనికొకటి అట్రాక్షన్ కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ సూసైడ్స్, వీటన్నిటిని మనం ఎలా తెలుసుకోవాలంటారు? అవతల వాళ్ళని మార్చే ఏమైనా మార్గం ఉందంటారు? నా ఈ మాస్ సూసైడ్స్ అండ్ గేమ్ సూసైడ్స్ ఇవి రెండు టోటలీ డిఫరెంట్. మాస్ సూసైడ్స్ అన్నది వాళ్ళు ఒక పథకం ప్రకారం వాళ్ళు ఒకసారి ప్లాన్ వేసుకొని లాస్ట్కి చేసుకుంటూ ఉంటారనమాట. గేమ్ సూసైడ్ అన్నది అడిక్షన్లో వచ్చి మనం అది చేస్తే ఏమవుతుంది అని ఒక ట్రాన్స్ ఎదుటివాడికి ఒక పపెట్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళు చేసుకునే ఒక ప్రక్రియ ఇది. అయితే సూసైడల్ మైండ్ అంటేనే దానికి 3 రకాలుగా ఉంటారు. ఒక జనరల్గా కేటగరైజ్ చేసి చెప్పాలి అని అంటే 3 రకాల సూసైడల్ మైండ్స్ ఉంటాయి. మొదటిది ఏంటి అని అంటే ఇంపల్సివ్ మైండ్. ఇంపల్సివ్ మైండ్ అంటే క్షణికావేశంలో అది ఎదుటిది ఏమైనా సరే నేను అనుకున్న పని పాజిటివ్ అయ్యింది, నాకు అనుకూలంగా అయ్యింది అంటే బ్రతుకుతా, లేకుంటే నేను చనిపోతానంటారు. అలాంటి వాళ్ళు టైం తీసుకోరు, ఎదుటి వాళ్ళకి టైం ఇవ్వరు. అది నిజమా అబద్ధమా అని కూడా తెలుసుకునే ఒక పరిస్థితికి వెళ్ళరు. ఇమ్మీడియట్గా ఒక అటెంప్ట్ చేసుకొని చనిపోవడం జరిగిపోతుంది. అక్కడ మనం చేయగలిగింది ఏమీ లేదు, చాలా తక్కువ చేస్తాం. రెండో విషయం ఏంటి అని అంటే రిజిడ్ మైండ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జాపనీస్ మాస్ కల్ట్ అవన్నీ వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఉంటారనమాట. మేము ఫలానా రోజున అందరం ఇక్కడ కలుస్తాం, కలిసి మేము అందరం ఇక్కడ సూసైడ్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళంతా ఒక పకడ్బందీ ప్లాన్తోని దాంతో వచ్చి అన్నీ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి దగ్గర మనం ఏం పెద్దగా ఆశించే పరిస్థితులు ఉండవు, ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు మారరు, చేయరు, ఏమీ కాదు. మూడవది యాంబివలెన్స్ మైండ్ అని ఉంటుంది. వాళ్ళ బాధల్లో ఏంది యాంబివలెన్స్ అంటే ఏంటి? అలా గోడ మీద పిల్లి లాంటి ఒక మైండ్ అనమాట. ఇటు దూకాలో తెలియదు, అటు దూకాలో తెలియదు. కానీ వాళ్ళకి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది, నేను బ్రతకాలి, నా కోపం వల్ల నా జీవితం మీద కాదు, నా సమస్య మీద. ఆ సమస్య కనుక పరిష్కారం అయిపోతే నాకు ఇంకే ప్రాబ్లం ఉండదు, నాకు ఏదో ఒక గోల్ ఉంది, నాకు ఆశలు ఉన్నాయి, దాంతోపాటు అలా ముందుకెళ్ళిపోతుంటా. ఇది వాళ్ళొక పెద్ద ఇదన్నమాట. మనకున్న ప్లస్ పాయింట్ వీళ్ళ దగ్గరే ఈ యాంబివలెన్స్ మైండ్ అని ఉంటుంది కదా, వాళ్ళదే మనకి ప్లస్ పాయింట్. ఇలాంటి వాళ్ళ ఆవేశాలు ఎలా ఉంటాయి అని అంటే విసిగించిపోతూ ఉంటారు. వాళ్ళు తెలిసిన ఒక ఫ్రెండ్ సర్కిల్లోనే అడుగుతూ ఉంటారు, ముఖం చూపించుకునే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందని అనుకోండి, అతను ఏం చేస్తాడు, అందరి దగ్గర అప్పు తీసుకొని వస్తాడు. అప్పులోడు ఎట్లని ఇంటికి వస్తాడు, రాకైతే మానాడు కదా, ఇచ్చినోడు కంపల్సరీ ఇంటికి వస్తాడు. కాకపోతే అతను వచ్చిన తర్వాత ఏ పరిస్థితులు నువ్వు అప్పు తీసుకున్నావు, ఏ పరిస్థితులు నీకు ఆ ప్రాబ్లం వచ్చిందని వివరించే ధైర్యం ఉండాలి. ఎలా, ఎందుకంటే వాడికి కూడా డబ్బులే కదా, నీకు ఎట్లా డబ్బులు ఇంపార్టెంట్, ఎదుటివాడికి కూడా డబ్బులు అలాగే ఇంపార్టెంట్. సో హీ విల్ ప్రెషరైజ్. ఆ ప్రెషర్ని తట్టుకునే ఒక కెపాసిటీ ఉండాలి. అది ఫ్యామిలీ పరంగా మనము కెపాసిటీ తెచ్చుకోవాలి. ఎలా తీసుకురావాలా? ఇక్కడ కొన్ని ఈగోస్ వస్తాయి. వాడిని అడిగితే నామోషి, వీడిని అడిగితే నామోషి, ఇలా చేస్తే నామోషి, నలుగురు వచ్చి నా అపార్ట్మెంట్లో ఎవడైనా నన్ను అప్పులు అడిగిండు అని అంటే నలుగురు ఏమనుకుంటారో. నలుగురు ఏమనుకుంటే ఏముంది, నువ్వేం దొంగతనం చేయలేదు కదా, నిజంగానే పోయింది. దెర్ ఈజ్ అ లాస్. ఆ లాస్, ఒక బిజినెస్ మ్యాన్ అన్న తర్వాత లాస్ అండ్ గెయిన్ రెండింటిని ఆశించి బతకాల. ఒక స్పెక్యులేషన్ చేసినావు, తప్పైపోయింది అంతే. సో అంచేత మనలో ఇప్పుడు ఏమైనా లోపాలు వచ్చినప్పుడు కొంచెం ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. యూ ఆస్క్ ఫార్ టైమ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. మీకున్న పరిధిలో వదిలేసేసి ఓపెన్గా బయటికి వచ్చి ఒకసారి డిస్కస్ చేసే పరిస్థితి చేయండి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే వీళ్ళకి ఒక కన్స్ట్రిక్టివ్ మైండ్ అని ఒకటి ఉంటుంది. కన్స్ట్రిక్టివ్ అని అంటే నేరోగా ఒకటే యాంగిల్లో థింక్ చేస్తారు. వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లివ్ విత్ ద పెయిన్ ఆర్ డై, ఎస్కేప్. ఒకటి లివ్ విత్ ద పెయిన్ ఆర్ ఎస్కేప్. అందరు ఏం చేస్తారంటే సూసైడ్ ఎస్కేప్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. దే వాంట్ టు లివ్ బట్ దే కాంట్ లివ్ అని అంటారు. ఎందుకు? మూడో వైపు ఆలోచించరు కాబట్టి. మూడో వైపు ఎందుకు ఆలోచించలేరు అని అంటే ఆ మైండ్కి ఆ స్పేస్ లేకపోవడమే కారణం. ఆ మైండ్కి స్పేస్ ఎలా లేకపోతుంది?
అక్కడున్న వాళ్ళు లోపల ఉన్న చుట్టూరు ఉన్న సమాజం ఆ స్పేస్ ఇవ్వదు. ఇప్పుడు మాలాంటి ఆర్గనైజేషన్స్, హెల్ప్ లైన్స్, వీళ్ళన్నిట్లో ఏం చేస్తామంటే ఫ్రీగా మీకు ఒక ఏమంటారు ప్లాట్ఫామ్ ఇస్తాం. ఒక విచ్చలవిడిగా ఫ్రీగా ఉన్న ఒక ప్లాట్ఫామ్ కావాలి. వీళ్ళకి కావాల్సిందల్లా ఒక వేదిక, తన ఆలోచనని ఫుల్గా బయట పెట్టే ఒక వేదిక కావాలి. ఆ వేదికలో ఆలోచించినప్పుడు నా దగ్గర ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఎక్కడ నేనేం చేయలేకపోతున్నాను అని అంటే అందులో ఏదో ఒక మార్గం ఎప్పుడో ఒకప్పుడు ట్రై చేసే ఒక పరిస్థితి మీకు ఉంటుంది. ఆర్ ఇంతవరకు ట్రై చెయ్యని ఒక పొజిషన్ కూడా మీకు తెలియవచ్చు. అందుకని ఆ ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎమోషనల్ ఏమంటారు అబ్యూజ్ అయిన వాళ్ళు కానీ, ఎమోషనల్ కన్ఫ్యూషన్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి థాట్స్ రావు. అందుకని దే విల్ బి డ్రివన్ టువర్డ్స్ ది సూసైడల్ గోల్స్ అనమాట. సో అది మనం ఒకసారి అవాయిడ్ చేయగలిగితే ఇట్ విల్ బీ గ్రేట్. సో సమాజం అండ్ ఇమీడియట్ ఫ్యామిలీ అండ్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్ లైక్ అస్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ఎ బిగ్గర్ వే. కొంతమంది క్షణికావేశంలో తీసుకుంటారు, కొంతమంది నేను ఎలాగని చనిపోవాలి అన్న థాట్ తోటి వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళని ఎలాగూ మనం మార్చలేం. సో మీరు అన్నట్టు అంటే అటు చనిపోవాలని ఉంటుంది, ఇటు బతకాలని ఉంటుంది. సో వీళ్ళని మార్చాలంటే ఫస్ట్ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి. సో ఈ ఓపెన్ అప్ అనేది చాలా తక్కువ మందితో, అసలు కొంతమంది డిస్కస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపారు, అంటే మనం ఎందుకు బయటకు చెప్పాలి అన్న థాట్తో ఉంటారు. సో వీళ్ళ నుంచి మనం వాళ్ళు చెప్పకుండానే మనం ఎలా వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు అంటారు? లేదు, యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎమోషనల్ అంబివెలెన్స్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు చాలా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు, నేను మాట్లాడాలి. ఇది అందరం మనం ఇప్పుడు చాలా క్లారిటీగా గమనించాల్సిన, చాలా క్షుణ్ణంగా గమనించాల్సిన విషయం ఇదనమాట. సడన్గా వచ్చి అరే ఈ బతికెందుకురా వేస్ట్ అన్నట్టుగా సడన్గా ఏదో డైలాగ్ చెప్తాడు. అసలు ఏమైంది, ఎందుకు నువ్వు వేస్ట్ అంటున్నావు అని మనం వాళ్ళని ఏమైంది అన్న ఒక ప్రశ్న మనం అడిగినాం అనుకోండి, దట్ ఫెలో విల్ బీ వెరీ వెరీ హ్యాపీ టు టెల్ అబౌట్ ఇట్. ఆ అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసో తెలియదో పింపుల్స్ ఉన్నాయి కదండి, పింపుల్స్ వచ్చాయి అని చెప్పి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి, పిల్లలు, గర్ల్స్. ఎందుకు చెప్తున్నాను అని అంటే కొందరు మాటలని లైట్ తీసుకోవద్దు. సడన్గా వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోతారు. ఎలాగనంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర నేను ఎప్పుడో 100 రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకోండి, ఆ 100 రూపాయల అప్పు నేను గుర్తుపెట్టుకొని అరే నేను 2 ఏళ్ల ముందు నీ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుని అది నీకు ఇవ్వాలి కదా అని చెప్పి గుర్తు పెట్టుకొని మరీ తెచ్చి మీకు ఇస్తా. ఇట్లాంటి సడన్ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఏమైంది అన్నదాని మీద మనం ఒకసారి ఆలోచించాలి. సో దర్ ఇస్ సంథింగ్ హీ వాంట్స్ టు సెటిల్ ది అకౌంట్స్ విత్ అదర్స్. దట్ ఈస్ అనదర్ ఇండికేషన్ ఆఫ్ పీపుల్ కాంటెంప్లేటింగ్ సూసైడ్. ఆలోచన వస్తుంది అని అనుకోవడం. ఇంకోటి ఏం చేస్తారు అని అంటే విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి చాలా. విత్డ్రావల్ సిమ్టమ్స్ అని అంటే వాళ్ళు బయట ఎవరితో మిక్స్ కారు, సడన్గా బిహేవియరల్ ప్యాటర్న్ చేంజెస్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ లోకం నాది కాదు, నేను ఇక్కడ రాను, నేను అది చెయ్యను అని చెప్పి ఆ డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఫస్ట్ ఏకాకిగా ఉండడం స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు, దాని తర్వాత టువర్డ్స్ ఆ డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయి అటు నుంచి మళ్ళీ ఇటు పాయింట్ ఆఫ్ నో రిటర్న్, బయట ఇటు రారు, అటు నుంచి అటే వెళ్ళిపోతూ ఉంటారు అనమాట, ఎగ్జిట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా మనం గమనించవచ్చు. సడన్ చేంజ్ ఇన్ ప్యాటర్న్స్ ఆఫ్ లివింగ్. ఒకట చాలా హైపర్ యాక్టివ్ అయిపోతారు, లేదా చాలా స్లోగా అయిపోతూ ఉంటారు. ఈ ప్యాటర్న్స్ ఆఫ్ లివింగ్ చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నిజంగానే గుర్తుపెట్టాలి ఏంటి అని అంటే దెర్ ఇస్ ఎ డెఫినెట్ చేంజ్ ఇన్ హిస్ సైకాలజికల్ ఆర్డర్. కంపల్సరీ చేంజ్ ఏదో వచ్చింది అన్నట్టుగా అది గుర్తుపెట్టాలి. అది గుర్తుపట్టిన వెంటనే ఒక అటెన్షన్ వాళ్ళకి ఎట్లాగూ ఇచ్చి ఎయిదర్ యూ టేక్ దెమ్ టు ఎ ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఆర్ యూ టాక్ టు దెమ్ ఆర్ ఏదో ఒక రకంగా దాన్ని ఒక సమన్వయపరిచే పరిస్థితిని తీసుకురావాలి. లేదు అని అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం మనం. ఎవరైతే సూసైడ్ అన్న థాట్ వాళ్ళు ఉంటారో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి? ఓకే, నేను ఫస్ట్ సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళకి చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కనుక సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఆ పెయిన్ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాను అని అనుకుంటున్నారేమో. ఓకే, మేబీ మే నాట్ బీ ట్రూ, బట్
మీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఇమీడియట్ ఫ్రెండ్ సర్కిల్స్కి హూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్, అఫెక్షన్ అండ్ ట్రస్ట్ ఆన్ యూ, వాళ్ళని అందరినీ మీరు బీట్రే చేస్తున్నారు. అంటే వాళ్ళకందరికీ మీరు ద్రోహం చేస్తున్నారు. సపోజ్ ఒక పిల్లవాడు చనిపోయాడు అనుకుందాం, ఇమ్మీడియట్గా ఏమొస్తుంది రెస్పాన్స్? తల్లిదండ్రులు సరిగా పెంచలేదు అని వస్తుంది. అంటే వాళ్ళు మీ మీద ప్రేమ చూపించలేదా, మీకు అన్నం పెట్టలేదా, మీకు బట్టలు పెట్టలేదా, చదువు ఇప్పించలేదా? ఏ విధంగా చెప్పండి? మీరు కోరుకున్నది ఏదో ఒకటి అక్కడ కాలేదు, అది మాత్రం నిజమే, అందుకని మీరు సూసైడ్ చేసుకున్నారు, అంతవరకు కరెక్టే. కానీ మీ మీద మొత్తానికి ప్రేమ లేదు అన్నది కాదు కదా. వాళ్ళని సమాజం ఎలా దూషిస్తుంది? ఇలాగే కదా. అది తప్పు కదా. సపోజ్ మీరు ఒక మ్యారీడ్ పర్సన్ అనుకోండి, మీ భార్య పిల్లల సంగతి ఏంటి? వాళ్ళని ఎవరు చూసుకుంటారు మీరు వెళ్ళిపోయిన తర్వాత? సో ఇది ఆలోచించాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్గా మనం ఆలోచించాల్సిన ఒక యాంగిల్ అనమాట. సో ఇది ప్లీజ్ థింక్ బిఫోర్ యూ కమిట్ సూసైడ్స్. నౌ ఫార్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద ఇమీడియట్ పీపుల్, స్ట్రెస్లో ఉన్న మనిషో, లేకుంటే ఏదో ఒక ఆందోళన, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లో ఉన్న మనిషో, కొంచెం ఏదో ప్రెషర్లో ఉన్న మనిషి అని అనుకుందాం, టెన్షన్లో ఉన్న మనిషి అని అనుకుందాం, వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా ఏమంటారు దీన్ని, ఒక అడ్వైజ్ మోడ్లో మాట్లాడకుండా వాళ్ళకి ఏం జరిగిందో ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని ఫస్ట్ విననికి ప్రయత్నించండి. యూ గివ్ దెమ్ అన్కండిషనల్, నాన్ జడ్జ్మెంటల్ లిసనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఐఎమ్ అగైన్ టెలింగ్, అన్కండిషనల్, నాన్ జడ్జ్మెంటల్, పేషెంట్ లిసనింగ్. వాళ్ళు 2 గంటలు 3 గంటలు చెప్పొచ్చు, చెప్పనివ్వండి, మొత్తం చెప్పనివ్వండి, ఎంతవరకు అయితే అంతవరకు చెప్పనివ్వండి. కానీ మనసులో ఉన్న మాట మొత్తం బయటికి రావాలి అట్ ఎనీ కాస్ట్. అది వచ్చినప్పుడే వాళ్ళలో ఉన్న భావాలన్నీ బయటికి వస్తాయి. వాళ్ళని ఎలా ఎక్కడ వేధిస్తుంది అన్న ఒక పర్టికులర్ ఐటమ్ని మనం పిన్ పాయింట్ చేసి అడిగి తెలుసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. మేము దర్శికాలో అలాగే చేస్తాం. వి గివ్ అన్కండిషనల్ టైమ్ టు పీపుల్. వి టెల్ దెమ్ కమ్ అండ్ టాక్ టు అస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేరు ఊరేం అక్కర్లేదు. అండ్ వీ డోంట్ అడ్వైజ్ ఆల్సో. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి అడ్వైజ్ మాత్రం ఇవ్వద్దు. అడ్వైజ్ అంటే ఏంటి? పెద్దలకు చెప్తున్నాను, అందరు వినండి. నా అనుభవాన్ని నా దృష్టిలో చూసి నీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఇస్తున్నా, అదే కదా. అది మీకు సమంజసమా కాదా, మీరు ఎంతవరకు తీసుకుంటున్నారన్నది ఉండదు కదా. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో నా ఇద్దరికి ఐ ట్రై టు క్లారిఫై ఇట్. సో ఐ హోప్, I don't want to see any more suicides. So let us hope that we will not have any suicides in the future of the world rather. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. ఒక సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రతి వ్యక్తికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళని ఎంతో కొంత ముందుకు తీసుకువెళ్తుంది. ఆ సూసైడ్ అటెంప్ట్ దాకా వాళ్ళు వెళ్ళరని మేము కూడా అనుకుంటున్నాం. అండ్ వ్యూవర్స్ చూశారు కదా, మరి ఎవరైతే సూసైడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీ దగ్గర ఉన్న సైకలాజికల్ పర్సన్స్ కానివ్వండి, లేకపోతే మీకు మనసుకి చెప్పుకుంటే తగ్గుతుంది అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే అక్కడ దాకా వెళ్ళరు అన్నది బాలాజీ గారి ఒపీనియన్. సో మీరు కూడా ఒకసారి దీని గురించి ఆలోచిస్తారనుకుంటున్నాను. అండ్ ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.